రీసెంట్గా డెలివరీ అయిన మదర్స్ మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలంటే ఐడియల్గా తీసుకోవాల్సిన గ్యాప్ ఎంత, ఈ మధ్యలో ప్రెగ్నెన్సీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అండ్ ఎలాంటి కాంట్రసెప్టివ్ మెథడ్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి, ఉన్న వాటిలో సేఫ్ మెథడ్స్ ఏంటి ఒకసారి చూద్దాం. నేను మీ డాక్టర్ శ్రవంతి దేవభక్తిని, శ్రవంతి హాస్పిటల్స్ విజయవాడ. ప్రెగ్నెన్సీకి మధ్య ఐడియల్ గ్యాప్ 2 నుంచి 3 సంవత్సరాలు. ఈ 2 to 3 years మధ్యలో ప్రెగ్నెన్సీ రాకుండా కాంట్రసెప్టివ్ మెథడ్స్ అవైలబుల్ చాలా ఉన్నాయి మార్కెట్లో. సో మీరు ఎంత గ్యాప్ కావాలనుకుంటున్నారు, అండ్ మీ లైఫ్ స్టైల్ బట్టి, అండ్ మీరు హార్మోన్స్ ఉన్న టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారా లేదా సేఫ్ పీరియడ్స్ అవి ఫాలో అవుతాను, లేదా వేరే డ్రగ్ లేకుండా వాడే పద్ధతులు కావాలి అనుకుంటున్నారా, వీటన్నిటి బట్టి మేము ప్రిస్క్రిప్షన్స్ ఇస్తాం. మీరు కనుక మెడికేటెడ్ వాడాలనుకోవట్లేదు అనుకున్నప్పుడు మీకు సేఫ్ పీరియడ్ ఏది, ఏ టైంలో మీరు కలవటం వల్ల ప్రెగ్నెన్సీలు రాకుండా ఉంటాయి, ఏ టైంలో కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రెండోది బ్యారియర్ కాంట్రసెప్టివ్స్, ఫిమేల్ అండ్ మేల్ బ్యారియర్ కాంట్రసెప్టివ్స్ లైక్ కాండోమ్స్ లాంటివి అవైలబుల్గా ఉంటాయి. ఈ నాన్ మెడికేటెడ్ అన్నిట్లో కూడా ఫెయిల్యూర్ రేట్ ఎక్కువగా ఉంటుంది. సో మీరు పాటించిన తర్వాత కూడా ఈ పద్ధతుల్ని 30 to 40% ఆఫ్ ద పీపుల్ కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మెడికేటెడ్ వాటిల్లో కొంత సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అన్నిట్లోకి పిల్స్ కానివ్వండి, ఇంజెక్టబుల్స్, డర్మట్ ఇంప్లాంట్స్ ఉంటాయి, ప్యాచెస్ ఉంటాయి, ఇలాంటివన్నిట్లో కూడా హార్మోన్స్ ఉంటాయి. ఈ హార్మోన్స్ రకరకాల కాంబినేషన్స్లో అవైలబుల్గా ఉంటాయి. మీ బరువు పట్టి, మీకున్న అదర్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ బట్టి, మీకు డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ, హైపర్ టెన్షన్ లాంటివి ఏమైనా ఉన్నాయా అన్న దాన్ని బట్టి, మీకు బ్లడ్లో క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అన్న దాన్ని బట్టి మీకు ఇచ్చే మెడికేషన్ డిసైడ్ చేస్తాం. సో వీటన్నిటిలో ఏది బెస్ట్ అనేది ఆలోచిస్తే లూప్స్ దొరుకుతాయి. లూప్లో కూడా ఇప్పుడు మెడికేటెడ్, నాన్ మెడికేటెడ్ లూప్స్ ఉంటాయి. నాన్ మెడికేటెడ్ లూప్స్ అంటే కాపర్ టీ లాంటివి. వీటిల్లో హార్మోన్ ఉండదు, ఇది ఇనర్ట్ మెటల్. ఇది మనం కనుక ఇన్సర్ట్ చేస్తే ప్రతిరోజు గుర్తుపెట్టుకొని వేసుకోవాల్సింది ఉండదు. అవి 3 yearsకి, 5 yearsకి, 7 yearsకి కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇలాంటివి వేసుకోవటం వల్ల మెజారిటీ ఆఫ్ పీపుల్లో సైడ్ ఎఫెక్ట్స్ చాలా మినిమల్. మీరు కాపర్ టీ ఆర్ మెరీనా లాంటి ఆబ్జెక్ట్ని మీరు బాడీలోకి, యూట్రస్లోకి ఇన్సర్ట్ చేసుకోవడానికి రెడీగా లేకపోతే నెక్స్ట్ ప్రిఫర్డ్ మెథడ్ ఇస్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్. ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ ప్యాక్ ఆఫ్ 21 ఆర్ ప్యాక్ ఆఫ్ 24 ఇలా అవైలబుల్గా ఉంటాయి. డైలీ 1 టాబ్లెట్ బెడ్ టైం వేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ టాబ్లెట్స్ సేఫ్గా మీరు 1 to 2 years పాటు వాడుకోవచ్చు. ఒకటే ఏంటంటే ఈ టాబ్లెట్స్లో కొంత మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ కొద్ది మందిలో చూస్తాం. అండ్ రెండోది మర్చిపోతే కనుక మీరు వేసుకోవటం ఆ మంత్, ఆ సైకిల్కి అది ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు. ఇంజెక్టబుల్స్తో మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో చాలామంది ఇంజెక్టబుల్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక డోస్, సెకండ్ డోస్ తీసుకున్న తర్వాత స్టాప్ చేస్తారు. సో ఉన్న అన్ని మెథడ్స్లోకి బాగా సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉండి, కంటిన్యూయేషన్ రేట్ ఎక్కువగా ఉండి, యూజర్ ఫ్రెండ్లీగా ఉండేది ఎప్పుడు కూడా లూప్స్. సెకండ్ ప్రిఫర్డ్ ఈజ్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్. ప్యాచెస్ అండ్ ఇంప్లాంట్స్ కూడా వాడతారు, బట్ అవి ఇన్సర్ట్ చేయడానికి స్పెషల్ టెక్నిక్స్ కావాలి. అవన్నీ హాస్పిటల్స్లో చిన్న చోట్ల దొరకకపోవచ్చు మీకు. సో ఈ పద్ధతుల ద్వారా కనీసం 2 to 3 years కనుక గ్యాప్ తీసుకున్నట్టయితే నెక్స్ట్ చైల్డ్ ప్లాన్ చేసుకున్నప్పుడు విత్డ్రా చేసిన ఇమీడియట్గానే మీరు 1-2 cyclesలో కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ మళ్ళీ ఉంటాయి.